మార్నింగ్. ఇప్పుడు టైం 12 అయ్యింది. సో 21st డిసెంబర్ అనమాట. ఈరోజు వెంకీ బర్త్డే. సో చిన్నగా సెలబ్రేట్ చేస్తున్నాము. అంటే గర్ల్స్ కదా, ఇక్కడ ఏం దొరకవు. సో సెలబ్రేషన్స్ అంటూ ఏం లేవు. జస్ట్గా కేక్ తెచ్చి సెలబ్రేట్ చేస్తున్నాం అంతే. సో చూసేయండి. ఎస్, వీఆర్ గోయింగ్ టు రాణి టుటుమా. ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయాము. 11:30 అయ్యింది ఆల్మోస్ట్. వై బికాస్ మార్నింగ్ మేము టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి టిఫిన్ చేసి బయట అండ్ ఇక్కడ స్టార్ట్ అయ్యేటప్పటికి 11:30 అయ్యింది అనమాట. సో మాకు ఇక్కడ నుంచి మేము బైక్ మీద వచ్చాం కాబట్టి 25 km ఉంటుంది పాడవ నుంచి. అదే అరకు నుంచి ఎవరైనా రావాలి అనుకుంటే కనుక మీకు 55 km పడుతుంది. సో డుడుమా వేరు, రాణి డుడుమా వేరు, రెండు వేరు వాటర్ ఫాల్స్ అనమాట. సో రెండు ఒకటని చాలామంది అనుకుంటారు డుడుమా అనగానే. సో ఇది కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. 2 డిఫరెంట్ వేస్లో వెళ్ళాలి రెండింటికి. సో అదనమాట. పార్ట్ ఆఫ్ దట్ ఇక్కడ అయితే సో చాలా బాగుంది. లోపలికి వస్తే నందపూర్ నుంచి లోపలికి రావాలన్నమాట ఇది. సో ఎస్, యాక్చువల్లీ మాతో పాటు వెంకీ కజిన్ బ్రదర్ నిన్న వచ్చారనమాట ఇంటికి. సో ఎస్, ముందు చూసారు కదా కేక్ కటింగ్లో ఉన్నారు. సో తను కూడా రావాల్సింది, బట్ అన్ఫార్చునేట్లీ హీ గాట్ ఎ కాల్ అనమాట. అర్జెంట్ కాల్ వచ్చింది దానికి. సో మార్నింగ్ 7కే బయలుదేరి వెళ్ళిపోయారు. సో ఇట్స్ బ్యాడ్ లక్. ఉంటే ఇంకా బాగుండేది, ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. బట్ నో ప్రాబ్లమ్స్. ఈ వీడియో చూస్తే డోంట్ వరీ, నెక్స్ట్ టైం కంపల్సరీ వి ప్లాన్ అనమాట. సో అదే. సో కమింగ్ టు ద వీడియో, ఇక్కడైతే మేము లోపలికి వెళ్ళిపోతున్నాము. చుట్టూ కొండలు. అసలు ఎంత బాగుందంటే మనం లోపల వాటర్ ఫాల్స్నే కాదు, బయట వెళ్తున్నప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళడానికి ట్రై చేయండి. సో 7, 8 ఆ టైంకి వెళ్తే కొంచెం మంచు కూడా ఉంటుంది కాబట్టి ఆ స్నోకి అసలు ఆ వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది అనమాట. మేము డుడుమా వెళ్ళినప్పుడు అదే టైంలో వెళ్ళాము. 7:30, 8 ఆ టైంకి స్టార్ట్ అవ్వడం అప్పుడైనా కానీ వెళ్ళేటప్పటికి కొంచెం లేట్ అయింది. సో ఓకే, ఆ టైంకి వెళ్తే ఇంకా బాగా కనపడుతుంది. ఎస్, మేమైతే 11:30 అయిపోయింది. సో వెళ్ళేటప్పటికి 12 అయింది. అది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ దగ్గర సమ్ విచిత్రమైన బొమ్మలు ఉన్నాయి ఆ గేట్ దగ్గర. నేను తర్వాత చూపిస్తాను, లాస్ట్లో క్లిప్ పెడతాను. అదనమాట. ఇంకా లోపలికి వచ్చేస్తే ఇది ఓవరాల్ వ్యూ అయితే. సో మొత్తం చుట్టూ కొండలు ఇటు అటు. ఇక్కడ మంచిగా చెప్పుకోవాల్సింది ఏంటి అని అంటే వే అనేది చాలా బాగుందన్నమాట. మనం నడిచి వెళ్ళడానికి అసలు రూట్ అనేది చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. అంటే మరీ గతుకులుగా రాళ్ళలాగా చాలా ప్లేసెస్లో వాటర్ ఫాల్స్కి ఎలా ఉంటుంది అని అంటే అన్ఈజీగా ఉంటుంది మనం నడవడానికి. కానీ చిన్నపిల్లలతో అది వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది. నేను కటిక వెళ్ళినప్పుడు ఫేస్ చేశాను ఆ ప్రాబ్లమ్ని. సో అదనమాట. బట్ ఇక్కడైతే ఆ ప్రాబ్లం లేదు. పైకి వెళ్ళేంత వరకు చాలా బాగుంటుంది. రోడ్ అనేది ప్లెయిన్ రోడ్ అనమాట. మధ్యలో స్టెప్స్ వస్తాయి, అది కూడా బాగుంది. పెద్ద పెద్ద స్టెప్స్ కాదు, చాలా చిన్న స్టెప్స్ అనమాట. అవి కూడా చాలా బాగున్నాయి. పెద్దగా విడ్త్ లేకుండా చక్కగా కట్టారనమాట. కన్స్ట్రక్షన్ అనేది చాలా బాగుంది. అండ్ బయట ఇంకొకటి ఏంటంటే సో గేట్ బయట ఇంతకుముందు చాలామంది అనేవాళ్ళు, మేము వచ్చే ముందు కూడా అన్నారు, ఇలా ఏం దొరకవు అక్కడ, ఫుడ్ ఏం ఉండదు, పట్టుకెళ్ళిపోవాలని. సో వాళ్ళు అలా అన్నారు కదా అని చెప్పేసి మేము అన్నీ తెచ్చుకున్నాం. తీరా చూస్తే ఇక్కడ అన్నీ దొరికినాయి. సో స్నాక్స్ లాంటివి ఏవో ఉన్నాయి. అండ్ ఫుడ్ కూడా వాళ్ళు ఆర్డర్స్ తీసుకుంటుంటే మేము బయటే ఫుడ్ ఆర్డర్ చేసి వచ్చాము, ఎందుకంటే లేట్ అయిపోతుంది ఏమో అనుకొని. అదనమాట. ఇంకా హాఫ్ వరకు నడిచిన తర్వాత ఇక్కడ మనకు ఒక పార్క్ కనబడుతుంది అనమాట. ఏంటో డిజైన్స్ చాలా విచిత్రంగా అనిపించింది బయట. అదేంటో నాకు అర్థం కాలేదు. అదేదో సంథింగ్ అనమాట. ఇంకా లోపలంతా అయితే పార్క్. ఇక్కడ ఒక మెర్మైడ్ ఉంది. సో పిక్ కూడా అసలు నేను చాలా పిక్స్ తీసుకున్నాం అనమాట. లోపల అంతా బాగుంది ప్లేస్. అంటే చూడడానికి కొన్నే ఉంటాయి కానీ అవి కూడా చాలా అందంగా ప్లేస్ చేశారనమాట. లోపల ఇంకా కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. చాలా నీట్గా మెయింటెనెన్స్ అయితే చాలా నీట్గా ఉందన్నమాట. ఎక్కడ పేపర్స్ పడినా లేకపోతే ఎక్కడైనా డస్ట్ ఉన్నా అప్పటికప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. అదొకటి అయితే బాగుంది. అండ్ ఇక్కడ చూడండి కామెడీ జరుగుతుంది. సో మా జాషి చేస్తుంది చూడండి. నిజమా అన్న చేసి అది ఏం కాదు బొమ్మ నాన్న.
బొమ్మ అది, బొమ్మ అన్నా. సరే 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 పద పద పద. బొమ్మ అమ్మ అది, చిన్ని చింపాంజీ బొమ్మ. సో అక్కడ దాని బ్యాక్ని చూసి మేము చాలా నవ్వుకున్నాం అనమాట. వెరైటీగా కనిపించింది కదా అని. జాషి అయితే లిటరల్గా చాలా ఏడ్చింది అక్కడ కూర్చొని. ఫోటో తీసుకోవడానికి కూడా అస్సలు నుంచోమన్నా నిల్చోలేదు. సో గొప్ప కామెడీగా అనిపించింది అనమాట అక్కడైతే. మాకు దాన్ని చూసి బాగా నవ్వుకున్నాము. అండ్ లోపలికి హాఫ్ దూరం మళ్ళీ నడిచిన తర్వాత ఇక్కడ స్టెప్స్ అయితే వచ్చినాయి. స్టెప్స్ చూసారా సైడ్ ఎంత బాగుందో పెయింటింగ్ అనేది, పెన్సిల్స్ వేశారు. సో నిజంగా చాలా బాగుందన్నమాట ప్రతిదీ. అంటే వెళ్తున్న వే కూడా అంత అందంగా చేశారు. సో మేము వెళ్తున్నంతసేపు అసలు అంత బోర్గా ఏం ఫీల్ అవ్వలేదన్నమాట. సో చాలా బాగుంది. సో అందుకే చెప్తున్నా, తప్పకుండా విజిట్ చేయాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే విజిట్ చేసేసేయండి. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే చెట్లు అవన్నీ చూపిస్తుంది ఏంటి అని అనుకోకండి. అక్కడ అయితే వాటర్ ఫ్లో అవుతుంది అనమాట. నాకు వాటర్ సౌండ్ చాలా దూరం నుంచి వినిపిస్తుంది. సో ఏంటా అనుకుంటే అలా వాటర్ ఫ్లో అవుతుంది అనమాట అక్కడ. సో ఇంకా అలా పైకి వెళ్ళిపోయాము. పైకి వెళ్ళిపోయిన తర్వాత చాలా అంటే ఎక్కువ మంది ఉంటారేమో అని అనుకున్నాను. ఒక పక్క నుంచి ఇంకొక డౌట్, ఇది ఇంత లోపలగా ఉంది కదా, ఎవరు వస్తారు, చాలా తక్కువ మంది ఉంటారులే అనుకున్నా. బట్ బయట కార్స్ చూసిన తర్వాత ఓకే ఉన్నారు, కొంతమంది బాగానే వచ్చారని అనిపించింది. మరి ఎవరు లేకుండా ఉండరు. సో లోకల్ వాళ్ళకి ఇటువైపు కోరాపుట్ నుంచి అరకు ఉన్న వాళ్ళందరికీ మ్యాథ్స్ తెలుస్తుంది ఇటువైపు. సో వాళ్ళు ఎవరైనా ఉంటే వస్తారు కదా. సో అదనమాట. వచ్చేసాము. ఇంకా వాటర్ ఫాల్స్ అయితే చూసేసేయండి. సో చాలా 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 బాగుంది వ్యూ అయితే. సో మొత్తం నేను చూపిస్తాను. సో చూసి ఎంజాయ్ చేయండి. ఈ వ్లాగ్ అనేది ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది. సో చూసేసేయండి. అదనమాట. ఇంకా మేము అక్కడ చాలా పిక్స్ తీసుకున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే వీడియో తీస్తున్నప్పుడు సన్లైట్ పడిపోతుంది. ఎగ్జాక్ట్గా పైన సన్ ఉంది, ఏదో దగ్గరగా ఉన్నట్టు ఫీల్ అయ్యాం అనమాట. సో సన్ రేస్ అన్నీ అలా పైన పడుతూ ఉన్నాయి. సో అది కూడా బాగుంది. అండ్ ఇక్కడ వాటర్ ఫ్లో చూసారు కదా, చాలా 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 బాగుందన్నమాట. సో వాటర్ని ఎంజాయ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. ఈ వాటర్ ఫాల్స్ అనేవి ఇదే అని చెప్పట్లేదు, కానీ ఎక్కడున్నా కానీ ఏ ప్లేస్ అయినా కానీ వాటర్ ఫాల్స్ అనేవి చూడడానికి చాలా అద్భుతంగా ఉంటాయి. సో పీస్ఫుల్గా అంటే ఒక మనశ్శాంతిగా ఉండడానికి బాగుంటుంది. అంటే ఆ ఫీల్ వస్తుందన్నమాట, ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది అనమాట. అక్కడ ఉంటే ఒక మంచి ఫీల్ వస్తుంది. నాకైతే అలాగే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ పైకి ఎలా వెళ్ళాలని అనుకున్నారు ఇంకి, అక్కడ నుంచున్నారు కదా కొంతమంది, అటువైపుకి వెళ్ళడానికి కొంచెం తిరిగి వెళ్ళాలన్నమాట. సో వింకి ఫస్ట్ వెళ్ళారు జాషిని తీసుకొని. అండ్ మీకు అది షూట్ చేయలేదు, ఎందుకంటే ఎక్కేటప్పుడు కొంచెం కొండలా ఉంది. సో కొంచెం పడిపోతానేమో అని నాకే భయం వేసింది అనమాట. అందుకే షూట్ చేయలేదు. సో అక్కడ అంకుల్ నుంచున్నారు చూసారా, ఎవరో ఇద్దరు ముగ్గురు, అక్కడ అనమాట. కొంచెం ఆ పైకి ఎక్కాలి. సో అక్కడిది కూడా ఎక్కడ ఎక్కినా కానీ కొంచెం జాగ్రత్తగానే ఎక్కాలి, ఎందుకంటే
అక్కడ ఏంటంటే జారుగా ఉంటుంది కదా, సో పడిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అందుకే అండ్ జాషికి మాకు కొంచెం కడుపులో గుడుగుడుగా ఉంది, అందుకే కొంచెం అక్కడ లేస్ తెచ్చుకున్నాం కదా, అవి కొంచెం వేసామన్నమాట కడుపులో. తర్వాత ఇంకా అక్కడ కొంచెంసేపు స్పెండ్ చేసేసి కొంచెం అది ఎక్కడ కూర్చున్నామంటే కొంచెం కొండకి దిగామన్నమాట అవతల పక్కకి. చాలా ఉంటాయి కదా, కొంచెం కూర్చోడానికి బాగుందన్నమాట అటువైపు. సో దిగి అక్కడ కాసేపు కూర్చొని అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత వాళ్ళు ఫస్ట్ వెళ్ళిపోయి మళ్ళీ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి జాషిని దింపుదాం అనుకున్నారు ఆడుకుంటుందేమో అని. బట్ అసలు దానికి ఎంత భయం వేసిందంటే అసలు ఆడుకోలేదు. ఇంతకుముందు ఒకసారి అరకు వెళ్ళినప్పుడు అయితే చాపరాయి దగ్గర అది చాలా బాగా ఆడుకుంది, బాగా ఎంజాయ్ చేసింది. అప్పటికి ఇంకా అంటే అప్పటికి 2 ఇయర్స్ కూడా రాలేదు, జస్ట్ ఇంకా 1 ఇయర్ అనుకుంటా. 1 ఇయర్ క్రాస్ అయ్యింది అంతే, 1 ఇయర్ 4 మంత్స్ అలా ఉంటాయి. అప్పటికి అంత బాగా ఎంజాయ్ చేసింది. ఇంక ఇప్పుడు కొంచెం పెద్ద అయినా సరే అస్సలు నేను చెప్తున్నా కదా, లిటరల్గా చాలా భయపడిపోయింది అనమాట. వాటర్లో కాలు కూడా పెట్టలేదు. అది ఇంకా కాసేపు అక్కడ చూసిందే కదా, సో చాలామంది త్వరగా వెళ్ళిపోయారు, మేమే ఎక్కువసేపు ఉన్నట్టు అనిపించింది. ఆల్మోస్ట్ అందరూ 1 అవర్ కంటే ఎక్కువసేపు ఉండలేదు, 1 అవర్లో వెళ్ళిపోయారు. ఎందుకంటే పైన చూడడానికి జస్ట్ ఆ వాటర్ ఫాల్ ఉంది. ఎవరైనా వాటర్ కింద స్నానం చేయాలి అనుకున్న వాళ్ళు, ఎవరైనా తడవాలి అని అనుకుంటే వాళ్ళు ఎక్కువసేపు ఉన్నారు. బట్ మిగిలిన వాళ్ళందరూ సో వాటిని చూసేసి వెళ్ళిపోయారనమాట. ఇంకా మేము కూడా కిందకి దిగిపోయాము. నెక్స్ట్ అయితే పార్క్కి వెళ్ళాము. సో పార్క్ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. సో మీరు కూడా దాన్ని మిస్ అవ్వకుండా చూడండి, అంతకన్నా మంచి ప్లేసెస్ ఉన్నాయి అక్కడ. సో చూపిస్తాను లోపలంతా ఎలా ఉంది అనేది. See you guys, catch you up in the next video. Until then keep watching. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి, షేర్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి 3 ఆప్షన్స్ వచ్చినప్పుడు ఆల్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అనమాట వీడియో అప్లోడ్ చేయగానే. దిస్ ఇస్ ద ఫ్రంట్ పిక్ అనమాట, ఎంట్రన్స్లో ఉన్న పిక్ అయితే అది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, దిస్ ఇస్ ద వీడియో ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, బాయ్ బాయ్.